హాయ్ గైస్, దిస్ ఇస్ లోకి కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే చార్మినార్ వెళ్ళబోతున్నాం. మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మెట్రో ఎక్కి వెళ్తాము. బయట అయితే మా పీజీ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మెట్రో ఎక్కి వెళ్ళి మళ్ళీ అక్కడ దిగి మళ్ళీ వేరే బస్ కానీ ఆటో కానీ ఎక్కాలి. మేమైతే మొత్తం ముగ్గురం అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవుతున్నారు. నేను కిందికి వచ్చేసాను. చార్మినార్ ఇంకా పక్కనే కార్ మ్యూజియం ఒకటి ఉంది, ఇంకా అలాగే మహల్ ఒకటి ఉంది. ఆ రెండు కూడా చూసుకొని వస్తాం కుదిరితే. అయితే పదండి చార్మినార్ దగ్గరికి అయితే వెళ్దాం. మీరు మన ఛానల్లో వచ్చి అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తాయి. యూట్యూబ్లో రావాలి కదా, అయితే ఇప్పుడు ఎంజీబీఎస్ దగ్గర అయితే దిగేసాము. ఇక్కడ నుంచి చార్మినార్ దగ్గరికి అయితే ఆటోలో వెళ్ళొచ్చు. మేము మెట్రో స్టెప్స్ దిగగానే అయితే ఆటో వాళ్ళే వచ్చేసి 150 రూపీస్ అన్నారు. సరే మాకు తెలియదు కదా అని చెప్పి 150 ఇచ్చేసి అయితే వెళ్ళాము. కానీ మాకు తెలిసింది ఏంటంటే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్. ఆటో వాళ్ళు ఇక్కడ చాలా తీసుకుంటారు, ఎక్కువ చెప్తారు. ర్యాపిడో బుక్ చేసుకుంటే బెటర్. మేమైతే 3 మెంబర్స్ వెళ్ళాం. 3 మెంబర్స్కి ర్యాపిడోలో అంటే తక్కువే వచ్చేసేది. సరే కదా, అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళే వాళ్ళైనా తెలుసుకుంటామని చెప్పేసి ఇలా అయితే చెప్తున్నాము. తెలుసుకొని వెళ్ళండి. అయితే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫైనల్లీ ఓల్డ్ సిటీలో అయితే ఉన్నాము. ఆటోలో అయితే వచ్చేసాము. ఎంజీబీఎస్ నుంచి అయితే చార్మినార్ దగ్గర చూడాలి. ఎన్ని గేట్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ పక్క ఉంటాయి, అన్నీ ఉంటాయి. మెయిన్ గేట్ ఎంట్రీ తక్కువ. మాకు చెప్పడం ఏంటంటే చార్మినార్కి మెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తా అని చెప్పాడు. కానీ స్టార్టింగ్లోనే సెకండ్ గేట్ దగ్గరే దించేశాడు. మొత్తం 2 ఆర్చెస్ అయితే ఉంటాయి చార్మినార్ దగ్గరికి వెళ్ళాలంటే. ఇది ఫస్ట్ది, అక్కడ కనిపించే సెకండ్, దాని తర్వాత చార్మినార్ ఉంటుంది. ఇంకైతే ఇక్కడైతే ఇంకా ట్రాఫిక్ పోలీసు వీళ్ళంతా కామన్ ఎక్కువనే ఉంటారు. దూరం అయితే నడుచుకుంటాం. ఇంకా మేము వెళ్ళింది అయితే 10K కాబట్టి షాప్స్ కూడా అన్నీ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ వెళ్తే చార్మినార్ పైకి ఎక్కొచ్చు. అండ్ ప్లస్ మొత్తం నీట్గా చూడొచ్చు. నైట్ వస్తే ఓన్లీ లైటింగ్ ఒకటి ఉంటుంది. కానీ నెక్స్ట్ మళ్ళీ నైట్ కూడా వెళ్తాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసాం, సండే కాబట్టి. పదండి వెళ్దాం చార్మినార్ దగ్గరికి. బ్రేక్ అవుతాను ఇటు పెడితే లోకి నీ ఫోన్ ఒకసారి ఇన్సైడ్ నీదే వస్తుంది అనుకుంటా. ఫైనల్లీ మనమైతే చార్మినార్ మీకు అయితే వచ్చేసాము. చూసండి బ్యాక్ సైడ్ ఉంది. చార్మినార్ పైకి రావడానికి అయితే ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఆన్లైన్ చేసుకోవచ్చు, ప్లస్ అక్కడ కూడా ఉండేది. ఆన్లైన్ చేసుకోవడం బెటర్. అక్కడ తీసుకోవడం అయితే చాలా మంది ఉంటారు. మేము వెళ్ళింది అది కాక సండే కాబట్టి ఆ జనాలు అయితే మేమైతే ఆన్లైన్ చేసుకొని అయితే వెళ్ళాము. బయట స్కానర్ ఉంటుంది, ఆ స్కాన్ చేసేస్తే అమౌంట్ పే చేయొచ్చు. ఇంకా పైకి ఎక్కగానే 4 సైడ్స్ 4 డిఫరెంట్ లుక్స్ అయితే ఉన్నాయి. ఇంకా కింద అన్ని షాప్స్ అంతా ఇప్పుడిప్పుడు ఓపెన్ చేస్తున్నారు. పైన నుంచి జస్ట్ ఆ వ్యూ కోసమే చూడాలి. కానీ మేము వెళ్ళింది మార్నింగ్ టైం కాబట్టి అంత వ్యూ ఏమంతేం అనిపించలేదు. నైట్ టైం వెళ్తే సిటీ లైటింగ్ అది ఉంటుందేమో కానీ నైట్ టైం పైకి అలా లేదంట. ఇప్పుడు కూడా కొద్దిగా బాగానే ఉంది మార్నింగ్ టైము. చార్మినార్ రౌండ్ అయితే షాపింగ్ అయితే చేయడానికి వచ్చేసాం.
అంతా ఇంకంతా షాపింగ్ సైడ్ ఇంకా చార్మినార్ అంటేనే షాపింగ్ కదా. అవుతాయి కనిపించే అయితే మక్కా మసీద్, ఇది కూడా పురాతన కట్టడాల్లో ఇది కూడా ఒకటి. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి పురాతన కట్టడాలు. ఇది చార్మినార్ పక్కకే ఉంటుంది. చార్మినార్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ప్యాలెస్ పోదాం అనుకున్నాం, కానీ మా వాడు మిలాన్ జ్యూస్ అని ఇక్కడ యూట్యూబ్లో ఏదో ఎక్కడ చూసాడంట, మిలాన్ జ్యూస్లోకి అయితే తీసుకొచ్చాడు. మిలాన్ లేకైతే వచ్చేసాము. ఇందులో నా స్ట్రాబెర్రీ, మా వాళ్ళు ఇద్దరు గ్రేప్ జ్యూస్ అయితే తెచ్చుకున్నారు. స్ట్రాబెర్రీ అయితే రెడీగా ఉంది, కానీ గ్రేప్ రెడీగా లేదు. అది వచ్చేసరికి టైం పడుతుంది. మా వాడు బాధపడతాను. చార్మినార్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే పక్కనే చౌమాలా మాలో ఏదో ప్యాలెస్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ అయిపోతే ఎంటర్ అయిపోయాము. చౌమాలా ప్యాలెస్, దీని పేరు వచ్చేసి. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. విత్ కెమెరా, ఫోన్ కెమెరా అయినా 50 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. కానీ ఫోన్ కెమెరా అంత అయితే రెస్ట్రిక్టెడ్ ఏం లేదు, అమౌంట్ కట్టకపోయినా లోపల వీడియోస్ తీసుకోవచ్చు. కానీ ఇదంతా ఎంట్రన్స్లో అయితే మొత్తం గ్రీనరీ అంతా పెంచేశారు. ఇక్కడ ఎంట్రీలోనే వాష్రూమ్స్ అండ్ క్యాంటీన్ కూడా ఉంటుంది. ఈ ఫ్యామిలీతో వచ్చేసి ఒక హాఫ్ డే అలా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. క్యాంటీన్ అన్నీ ఉంటుంది, కానీ లోపలికి ఫుడ్ ఇవేం అలో ఉండవు అనుకుంటా. బయట సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ప్యాలెస్ వచ్చేసి రిమాడల్ చేస్తున్నారు, మొత్తం పెయింటింగ్ అంతా స్టార్ట్ చేశారు వర్క్. ఇది వచ్చేసి మెయిన్ ప్యాలెస్ ఎంట్రీ. మామూలు అయితే ఎంట్రీ అయితే మొత్తం అదంతా ఓపెన్లో ఉంటుంది, కానీ అక్కడ మ్యాట్స్ వేసేసి అయితే జస్ట్ ఒక దగ్గర నుంచి అయితే ఓపెన్ పెట్టారు. లోపలికి రాగానే అది ఉంటుంది కదా సభ టైప్లో, ఆ టైప్లో అయితే మొత్తం అంతా సెటప్ ఉంది. ఇంకా ఒక్కో రూమ్లో ఒక్కొక్క రకంగా వాళ్ళ పురాతనమైనవన్నీ పెట్టారు. ఇవి వచ్చేసి సీల్స్. ఇవి బ్రో వాళ్ళని తీసుకో. ఏం చెప్తాం, ఏంది ఏదో బిడ్డలా ఉంది. ఫన్స్ ఇవన్నీ అయితే చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ టు వాళ్ళు వాడిన ప్రతి ఒక్కటి ఇక్కడే వదిలేసినట్టున్నారు. మొత్తం అయితే ఉన్నాయి వెపన్స్. స్టార్టింగ్ చిన్న హ్యాండ్ కత్తి నుంచి మొత్తం పెద్ద కత్తులు, అన్ని వెపన్ గన్స్ కూడా ఉన్నాయి. అదే మనం పబ్జీలో ఆడతాం కదా గన్స్, సింగిల్ షార్ట్ గన్స్ అవే ఉన్నాయి. AK-47 ఏమి అప్పకుంటే అంత కింద నుంచి పై వరకు వాళ్ళంతా 4 సైడ్స్ మొత్తం అవే పెట్టేశారు. చూడండి, ఒక 4-5 రూమ్స్ అయితే ఉన్నాయి వెపన్స్ అన్నీ కలిపి అయితే. కత్తులు కటార్లు గైస్. ఈ సింహాద్రి సింహంలో మార్గాలు అట్లే ఉన్నాయి బ్రో. ఎన్టీఆర్ వాడిన కత్తి, సింహాద్రి సింహంలో ఎన్టీఆర్ వాడిన కత్తి. ఇది నీకు తెలియదు. సైనిక పబ్జీలో ఆడే గన్నులన్నీ ఇన్నే ఉన్నాయి. కసా కస కసా కస కసా కస కసా.
వింటేజ్ కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇంజన్స్ ఎలా ఉన్నాయి. ఇంజన్స్ అయితే కనపడవు కానీ కార్లు అయితే చూడండి. సైడ్ చూడండి, రోల్స్ రాయ్ సైడ్ చూడండి. పోదా లోపలికి రోల్స్ అదే రోల్స్ రాయ్ లోగో తగిలితే లోపలికి పోతుంది కదా, ఇది పోదా? ఓల్డ్ మోడల్ రోల్స్ రాయ్స్, దీని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. స్టార్ట్అప్ మోడల్ రా ఇది. మస్టాంగ్ 1906 గ్లాస్ రిపేర్ చేసాను. అసలు కన్నాడలే కన్నాడా. వచ్చేసి ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఇక్కడ అయితే వచ్చేసి ఒక పూల్ అయితే ఉంది, ఫ్రంట్ కూడా ఒకటి ఉంది. ఇది వచ్చేసి ప్యాలెస్ మిడిల్లో ఉంటుంది. ఇటు సైడ్ ఒక బిల్డింగ్, అటు సైడ్ ఒక బిల్డింగ్. అటు సైడ్ స్టార్టింగ్లో ఇంకొకటి ఉంటుంది. నేను వచ్చింది మెయిన్గా అయితే ఈ వింటేజ్ కార్స్ చూడడానికే. చాలా ఉన్నాయి అయితే కార్స్, నేను ఏదో ఒకటి రెండు ఉన్నాయి అనుకున్నా. కార్స్ అండ్ బుల్లక్ కార్స్ ఇవన్నీ చాలా అయితే బయటకు వచ్చేసాము. ఇంకా వేరే ప్లేసెస్ ఏమైనా చూద్దాం అనుకుంటే మాకైతే నియర్ బై అయితే ఏం కనిపించలేదు. ఒక కార్ మ్యూజియం ఉంది, ఆ కార్ మ్యూజియంకి అయితే నెక్స్ట్ వెళ్దాం అనుకున్నాం. నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే ఇంకా ఫుడ్ కోసం వెతికితే మా దరిద్రం ఏంటంటే మేము వచ్చింది బక్రీద్ టైంలో, 3 days నాన్ వెజ్ ఉండదంట. ఇంకా అందుకు ఉడిపి హోటల్ అనే ఒక వెజ్ హోటల్ అయితే కనిపించింది. ఇంకా ఆ హోటల్లోకి అయితే వెళ్ళాము. ఆ హోటల్లో టేస్ట్ ఓకే, క్వాంటిటీ అయితే తక్కువే పెట్టాడు. అక్కడి నుంచి చార్మినార్ దగ్గర ఏం లేవు కదా అని చెప్పేసి అయితే ట్యాంక్ బండ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాము. 3 members కలిపి 120 or 130 అలా పడింది. 3 members 130 అంటే నార్మల్గా ఆటో అడిగితే 250, 200 అలా అన్నాడు. మేము ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. అక్కడ కనిపించేది అయితే కోర్టు. వీళ్ళు షార్ట్ ఫిలిమ్స్లో ఎప్పుడు చూస్తుంటాం కదా, పవరాలకు వీళ్ళు వచ్చి ఫుడ్ ఇస్తుంటారు. నేను ఏదో 1, 2 కొన్ని ఉంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అంతా అవే ఉన్నవి, చాలా అయితే ఉన్నాయి. ఏదో అంటారు మీ ఊర్లో దీపం బే, ఈ ఊర్లో ఏదో అంటారు, దాని పేరే అదే ఒక్క బోటింగ్ ఉంటుంది. పోదామా? ఫైనల్లీ చార్మినార్ నుంచి అయితే లుంబిని పార్క్ అయితే వచ్చేసాం. మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు సెక్రటేరియట్. లుంబిని పార్క్ అయితే వెళ్దాము. ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఇక్కడే ఉంటాము. లుంబిని పార్క్, సెక్రటేరియట్, అది అక్కడ ఏదో ఉంది అమరవీరుల, దాని పేరు ఏదో అంటారు, దానికి కూడా అయితే వెళ్దాము. టికెట్ కౌంటర్ ఉంది, మా వాడు టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. అడల్ట్స్ 20, చైల్డ్ 10 rupees అంట. జనాలు అయితే చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ, సండే కాబట్టి. లుంబిని పార్క్ ఎంటర్ అవగానే అయితే ట్యాంక్ బండ్ బోటింగ్ ఉంది. అక్కడ కనిపిస్తున్నాడు ఎవరో అని తెలుసా, మా తెలీదు. అయితే మొత్తం 3 types ఆఫ్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి మెయిన్ పెద్ద బోట్ ఉంటుంది కదా, మొత్తం అందరు 150 members అలా వెళ్ళేది, అదొకటి. నెక్స్ట్ స్పీడ్ బోట్ 4 members per head 400 ఉంటుంది. ఇంకొకటి జెట్ బైక్ ఉంటుంది, కానీ అదైతే మేము వెళ్ళినప్పుడు అయితే స్టార్ట్ చేయలేదు.
యాక్చువల్ ప్లాన్ ప్రకారం అయితే నైట్ వరకు అయితే ఉందాం అనుకున్నాం. ఆ లైటింగ్ అందుకు చూద్దామని ఫస్ట్ చార్మినార్ దగ్గర లైటింగ్ చూద్దాం అనుకున్నాం, కానీ అక్కడ ఉండలేకపోయాం. అక్కడి నుంచి వచ్చేసి సెక్రటేరియన్ లైటింగ్ ఉంటుంది కదా, అదేనా చూద్దాం అనుకున్నాం, కానీ మా వాళ్ళకైతే ఓపిక అయితే అయిపోయింది. 6 కల్లా అయితే మెట్రో ఎక్కేసి రిటర్న్ అయితే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచ్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా వెళ్ళకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.